ఏడ్రాలుడు సూత్ర మన వాళ్ళు ఎక్కువ సైడ్ సబ్స్క్రైబ్ కొడుతున్నారా లేదని మనోళ్ళు కాకపోతే ఇంకెవరు కొడతారా? కొట్టండి కొట్టండి. ఏంట్రా మీ సమస్యలు? ఒకటి కాదు రెండు కాదు, వందలు వందలు వేలు ఉన్నాయి. ఈ వెధల వల్ల ఊరు వల్లకాడు అవుతుంది. అవును, ఈ ఎదవల వల్ల నా కూతురు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఆ ఏం చేశాడు? ఒక్కటేంటండి, చాలా చేశాడు. మయ్య ఏటి మయ్య ఎటుకంటే టైంలో పంచాయతీ ఏమరాళ్ళు ఏమర్థం కావట్లేదు. ఎదవల్లారా, మీతో తిరిగి నేను కూడా మీ వాళ్ళ పంచాయతీలో ఉంచాల్సి వచ్చింది. ఆ గుసగుసలు ఆపండి. వీళ్ళు ఇలాగే గుసగుసలాడి ఎదవ ప్లాన్లన్నీ వేస్తారు. అలాంటి ప్లాన్ల వల్లే బంగారం లాంటి నా గేదెలు గోదావరిలో మునిగి గోవాలో తేలాయి. నా పాల వ్యాపారం అంతా నేలపాలైపోయినాయి. అవునండి, నా పని కూడా తెగ డిస్టర్బింగ్ చేస్తుంటారు. ఏటి మయ్య ఈ పాలేరు గారు కూడా ఎక్స్ట్రా చేస్తున్నాడు. అయినా మీరే చూశారు కదండి ప్రెసిడెంట్ గారు, ప్రతి పండక్కి ఎదవలేసే యాసాలు. అయినా నాకు నా కూతురు కూడా ఊర్లో ఉండే ఇష్టం లేదు. ఏమ్మా సునీత, నువ్వేమంటావు? సునీత నన్ను ఏమన్నమయ్యా, మీ ఇద్దరిని ఊర్లోంచి బయట పంపిస్తారు. సునీత నన్ను కాపాడద్ది. మా నాన్నగారు ఎలా అంటే అలాగే. బలేది బలేది. ఏయ్ ఆగండ్రా మీరు. అయ్యా ఏంటండి, ఊరోళ్ళంతా కలిసి అన్యం పుణ్యం తెలియని మాలాంటి అమాయకుల్ని ఊరు మధ్యలో స్టాండింగ్ చేపించేసి ఇలా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ చేస్తారా? మా పరువు ఏం కావాలి, మా పలుకుబడి ఏం కావాలి? అంతే మయ్య పగులుకో. ఏంటండి అలా అవుతారు? మాకు పరువు లేదా? పరువు అక్కడేమిట్రా, మీ జాతకాల్లో సిగ్గు లజ్జ సివి నెత్తురు బుద్ధి జ్ఞానం మర్యాద ఏమీ లేవు. ఏటమ్మయ్యా ఈ ఎమోషనల్ డ్యామేజింగ్? అదే అర్థం కావట్లేదా? సరే ఇంతకీ ఏమంటారండి? ఏమండి, చెప్పండి ప్రెసిడెంట్ గారు. ఊర్లో అందరూ మీ పిల్లల మీద ఫిర్యాదులు చేస్తున్నారు, మీరేమంటారు? నా కొడుకు బేసికల్ గా మంచోడేనండి. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో. ఏంటి మీ బాబా అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో సాంగ్లు వేసేసుకోక, మొత్తం విన్నాక అప్పుడు వేసుకుందు గాని మూసుకొని నేను మంచోడా? బేసికల్ గాలే, కానీ ఈ ఇద్దరు ఎదలతో సేరి చదువుకోవాల్సిన కుర్రాడు కూడా సంగనాకిపోతున్నాడు. మొత్తానికి పోరం పోగళ్ళ తయారయ్యాడు. ఇంతకీ ఏమంటున్నారు? వాళ్ళు నా ఇంట్లో పుట్టారు కాబట్టి ఎన్నాళ్ళు ఉన్నారు, గాని వేరే ఇంట్లో అయితే ఈ పాటికి ఎప్పుడో గెంటేతురు. నేను చేసేది కూడా అదే. ఏయ్, మీ ముగ్గురికి వారం రోజులు ఊరి నుంచి బహిష్కరణ. ఊర్లో నో ఫుడ్, నో బెడ్, నో ఎంట్రీ. అప్పుడే మీకు బాధ్యత తెలుస్తుంది. పోండి. ఇదేట్రమయ్య, ఇన్నాళ్ళు ఆనందంగా అల్లరి చిల్లరగా తిరిగేసేవాళ్ళు ఇప్పుడు ఊర్లోంచి బయటకు వస్తారు. అంత పెద్ద తప్పేం చేసావురా? ఏమో బాబు ఏమర్థం కావట్లేదు. ఊర్లోంచి బయటకు వచ్చి పావు గంట అయింది, పిచ్చాకలేస్తుంది. అందుకే ఊర్లో ఎప్పుడన్నా మంచి పనులు చేయాలి. నిజమే, ఊర్లో మనకున్న గుడ్ విల్ అంతా పోయింది. మరి అందుకే రమయ్య అప్పుడప్పుడు మంచి పనులు చేయాలి. ఒరే అల్లు, నీకేమైనా సౌండ్ వినపడుతుందా? సునీత నోట్లోంచి హార్ష్ గా వచ్చిన మాటలోటే రీసౌండ్లు వినపడుతున్నారా? బాధ వచ్చేస్తుంది. అమ్మా ఈడొకడు. ఒరే ఏరు బాబు, నీకేమైనా వినపడుతున్నా? అవునరా, ఏదో గంటల సౌండ్. పంతులు కూడా పూజ చేస్తున్నాడేమో. చిని అబ్బా, అవి గుడి గంటలు కాదు, చర్చి గంటలు. జంగిల్ బెల్ జంగిల్ బెల్ జంగిల్ ఆవదమే. అది జంగిల్ ఆవదం కాదురా ఎదవా, జంగిల్ ఆల్ ద వే. అదే అదే. ఇప్పుడేంటి? ఇప్పుడేంటిట్రా, అసలు రేపేటక్కడు? రేపు మనం ఇంట్లోంచి బయటకు వచ్చేసిన రెండో రోజు మాయ. కరెక్టే. అబ్బబ్బబ్బా, ఈ లో ఐక్యూ గలతో నా వల్ల కావట్లేదురా. రేపు క్రిస్మస్ రా ఎదవల్లారా. ఏ ఆపండ్రా, రేపు క్రిస్మస్ అంటే పండగ. పండగ అంటే ఏంటి? మనకు ఆపర్చునిటీ. ఊర్లో పోయిన గుడ్ విల్ అంతా మళ్ళీ వెనక్కి తెచ్చుకొని కాలర్ ఎగరేసి తిరిగే రోజు. ఒరే సొల్లు, మన బయట కాలర్ లేదురా. ఎగర 2 ఎంటికలు ఉన్నాయి కదా, అవి ఎగరాయి. అలాగే. సరే మాయ, ఎందుకు ప్లాన్ ఏంటి? రే, నీకు మన ప్రసాద్ పార్కర్ ఇక్కడ గుర్తున్నాడా? ఎవడా కటింగ్ షాపోడేనా? ఎందుకు గుర్తులేదు? నా బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ ఆడే చేశాడు. నాది కూడా. ఆ కటింగ్ చేసినోడే ఇప్పుడు మనకి హెల్పింగ్ చేస్తాడు. ఒరే ఏర్ బాబు, అర్జెంట్ గారికి ఫోన్ కలుపు.
యో బ్రో ఎలా ఉన్నావు? బానే ఉన్నాను రా. ఎక్కడ ఉన్నావు? సెలూన్ లో మెరూన్ కలర్ కలుపుతున్నా బ్రో. ఏడేదో అంటున్నా, నాకు అర్థం కావట్లేదురా. సరే నువ్వు అర్జెంటుగా ఎలాగెత్తుకొని చెరువుగడ్డి దగ్గరికి వచ్చే, నీతో డీలింగ్ మాట్లాడాలి. డీలింగ్? ఓకే ఐఎమ్ కమింగ్ బ్రో. హాయ్ బ్రోస్. 2 హెయిర్ 1 బటా ఇక్కడే ఉందేంటి? చెప్పండి బ్రో. షేవింగ్, కటింగ్, పెడిక్యూర్, మానిక్యూర్, ఎనీథింగ్ 10% ఆఫ్. యూస్ కూపన్ కోడ్ ప్రసాద్ పార్కర్. ఏంటి మాయా పార్కర్ యార్కర్ అంటున్నాడు? అసలు డేవిడ్ హైబ్రిడ్ మ్యాన్. ఫాదర్ తెలుగు, మదర్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్. సర్లే ఏదో ఒకటి. ఒరే ప్రతి సంవత్సరం నువ్వే కదా ఆ సీక్రెట్స్ అంటావి. అఫ్ కోర్స్, కానీ ఆ విషయం మీకెలా తెలుసు? ఊర్లో బేవర్ చదవలేద్దరే ఇలాగన్నీ తెలుసు. రే నువ్వు నోరు మీరా. ఒరే పీపీ, ఊర్లో ఒక మ్యాటర్ జరిగింది. అదేంటంటే ఊర్లో గుడ్ విల్ మళ్ళీ మాకు రావాలంటే ఈ సంవత్సరం క్రిస్మస్ గిఫ్ట్లు మేము ఇవ్వాలి. ఆ క్రిస్మస్ తాత గెటప్ మా ఏరబాబుడికి వేయాలి. దానికి నువ్వు హెల్పింగ్ చేయాలి. అది డీలు. హోలా గాయ్స్, ఇందులో సాయం ఉంది కానీ న్యాయం లేదు. న్యాయమా? న్యాయం అంటే ఏం చేయాలి రేపు నీకు? మీతో పాటు నేను కూడా బెనిఫిట్ పొందాలి. సరే నీ డిమాండింగ్ ఏంటో సప్రా పీపీ. సారీ పీపీ. నథింగ్ గాయ్స్, వెరీ సింపుల్. మీ ముగ్గురు హెడ్స్ తో పాటు ఊరందరి హెడ్స్ నాకే కావాలి. ఈ రేటు మాయా హెడ్స్ అడుగుతాడు. చంపేస్తారేంటి కాంపిటీసి? నో గాయ్స్, రిలాక్స్. మీరు అపార్థం చేసుకున్నారు. ఇట్స్ నాట్ హెడ్ కటింగ్, ఇట్స్ హెయిర్ కటింగ్. అయితే ఓకే. ఈ ఊరేటి పక్కూరు కూడా తీసుకొచ్చేస్తాం. ఫుల్ బేరం. మరి ఇంకెందుకు లేట్? మా వాడిని రెడీ చేసి గిఫ్ట్ అన్ని ఇలా ఇచ్చి. ఓకే గాయ్స్, లెట్స్ గో. What a beauty! Let's give a round of applause for this cutie. భలే ఉన్నాడు మాయాడు. ఎలుగు బండికి ఎర్రసొక్క వేసినట్టు. థ్యాంక్స్ రా. సరేరా పీపీ వెళ్ళొస్తాం ఇంకా. Hold on. ఏ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలో లిస్ట్ అవుతా? అది కావాలి కదా మరి. ఇదిగో తీసుకోండి, ఇక వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే అంకుల్ బాయ్. ఒరే మాయా నాకు ఐడియా. చెప్పాడురా, టైం అయిపోతుంది. ఓహో బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నారా. వెళ్ళి నిమిషంలో వచ్చేస్తాను. సునీత ఇదేంటి దొంగ ఉంట పడకట్లేదు? ఎవరా నువ్వు? భయపడకు సునీత, నేను మీ తాతని. చిచి క్రిస్మస్ తాతని. క్రిస్మస్ తాత నువ్వా? అవును సునీత, నేనే క్రిస్మస్ తాతను. నీకోసమే వచ్చా. క్రిస్మస్ తాత, మరి నాకేం తెచ్చా? అవును కదా, దీనికి ఏదో గిఫ్ట్ తేవాలి కదా, అది మర్చిపోచ్చానండి. తెచ్చాను సునీత. కాకపోతే ఇలారా వచ్చి క్రిస్మస్ తాతగా ముద్దిచ్చేళ్ళు. ముద్దే? అవును బిడ్డ, ఇట్రా. అలాగే తాత. ఏమ్మా సునీత, ఏమైంది లైట్ వేసావు? అచ్చి బాబోయ్, టైంకి దాపడం చేశాడు ఎదవా. మాయా 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 కట్టేరులో కండ చేయాలని దూరేట్రా అలా అరుతున్నావు? ఏంటి సిగ్నల్ కట్టే పెంట బొబ్బుల్లాగా అలా మాట్లాడుతున్నాడు? ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? ఎరబాబు అడిగి డింకో వాటర్ ఏదో ఎవరా? దిగ్గుబడి 2 రూపాయలు వాటర్ రూపాయి. ఎక్కడ కూడా నీ బిజినెస్ ఇంకేట్రా? అబ్బా మాయా, అది కాదు మాయా, సునీతే ముద్దు పెట్టడానికి వచ్చింది. అబ్బో ముద్దే మాయా, కానీ లోపల సుబ్బారావు వస్తాడు. దైత్యుడు. పోలే వదిలే, అడిగి రేపు గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేద్దాం. పదమాయా, ఎవరింటి దగ్గర ఆడి గిఫ్ట్ పెట్టేద్దాం. గిఫ్ట్ రాసిన లిస్ట్ ఉంది కదా, అదేది? అవునరా, ఏది రాళ్ళు? మాయా సుబ్బారావు వాళ్ళ ఇంట్లో మీద మాయా. ఒరే ఎదవా, ఆ లిస్ట్ వదిలేస్తే అలారా? ఇప్పుడు ఎవరికి ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఎలా తెలుస్తుంది? అదేమయ్యా, కానీ ఇక్కడ సుబ్బారావు కూడా ఉన్నాడు. కంగారు పడకండి, నాకు గుర్తుంది. గుర్తుంటే పర్లేదురా, పదా. ఒరే పాలేరుగడికి ఏ కలరు? పాలేరుగడికి పసుపు. ఒరే పంతులు గారికి? పంతులు గారికి పింక్.
పాల్సిన గడికిరా. బాలసేన గడికి పేడగలరు. అబ్బా అయిపోయింది రాళ్ళు, మొత్తం అందరికి పనిచేసాం. అవును మాయ, రేపొద్దు నూరోళ్ళంతా గిఫ్ట్లు చూసి హ్యాపీ ఫీల్ అయిపోతారు. అదే మన కరెక్ట్ టైము. దేనికి? కల్లా పీసి ముక్కులెట్టానుగా. కాదు, ఊర్లో మన రీ రిలీజ్ కి. అయ్యి మాయా, మరే ఏ పంచాయతీలో మనం తరిమేశారో అదే పంచాయతీకి పిలిచి సన్మానం చేస్తారు. ఈసారి ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. లేదు. హ్యాపీ క్రిస్మస్ అందరికి. హ్యాపీ క్రిస్మస్ అందరికి. హ్యాపీ క్రిస్మస్ అందరికి. ఇంతకీ ఎవరు మనకి గిఫ్ట్లు ఇచ్చింది? ఎవరిచ్చారు గిఫ్ట్లు? ఏమో తెలీదు. నాకు తెలుసు. ఎవరో కాదు, కిస్మిస్ తాత నైట్ వచ్చి ఇచ్చాడు. ఎవరు అనుకున్నారా క్రిస్మస్ తాత? నిన్నెవరు ఊర్లోకి రానిచ్చారా? ఆడే కాదు, మేము కూడా ఊర్లోకి వచ్చాం. మేము చేసిన పని చెప్తే ఊర్లోకి కాదు, పూలబాటు వేసుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్లిపోతారు రెడ్ కార్పెట్ ఎఫెక్ట్ తో. ఏం చేశారు? మీ అందరికి గిఫ్ట్ ఇచ్చింది మేమే అండి. అంటే పులి రాత్రి వచ్చిన కిస్మిస్ తాత నువ్వేనా? అంటే సునీత అని. సర్లే సునీత, అదంతా కాదు, ముందు గిఫ్ట్ ఓపెన్ చేయి. మీరు కూడా ఓపెన్ చేయండి. మంచి పని చేశారా అబ్బాయి? మాయా, ఊరోళ్ళంతా తెగ ప్రసంగం అయిపోతారు మాకు ఇప్పుడు. మరేరా చూద్దాం. ఇదేంట్రా మాయా, ఇచ్చారండి. ఏమోరా, ఏమిట్రా అప్రాచ్య పెదవాళ్ళారా? అయ్య బాబే పంతులు గారు, ఇద పాలేరుగడికి వెళ్ళాల్సిందా? ఏంట్రా ఇది? ఈ సుబ్బారావు గారు ఏమోరా. చీ విధవా, నేను మందు తాగనని నీకు తెలుసు కదా, నాకెందుకు ఇలాంటిది ఇచ్చావు? ఇది ప్రెసిడెంట్ గారికి వెళ్ళాల్సిందేమోరా. సోకులు నాకెందుకండి, అయినా నల్లగుంటానని రేసిజం చూపించేస్తున్నారు కదా. ఇదేట్రా అన్నేలా తారుమారైపోయినాయి. అంత ఈ పొట్టేదో చేసిన పనే కామానికి కక్కుర్తి పడి మనం కాలగర్భంలో కలిపేస్తాడు. నార్మల్ ఏదో. ఏంటి ప్రెసిడెంట్ గారు, వదిలేండి, గిఫ్ట్ అన్ని ఈడే తెచ్చాడు. నేను తేడం కదండి, మొత్తం ప్లాన్ ఏందోనండి బాబు. కానీ పంచిందంతా ఈరబాబు గాడే. మీ ముగ్గురు పని నేను చెప్తాను. అబ్బా అబ్బా, వదిలేండి. మాయా, కొలుపోటు చేశారు మాయా. ఇంతకీ ఏం చూస్తున్నారు వాళ్ళు? సునీతకి ఏ గిఫ్ట్ వచ్చిందో అని. అయ్యో పులి కుట్టేశారా? అవునే, కొలుపోటు చేశారు. అయ్యో పాపం పులి నువ్వు. ఇదిగో నా డ్రెస్ చూడు, నువ్వు ఇచ్చింది చాలా బాగుంది. నీకు నచ్చిందా? సూపర్ ఉంది సునీత. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. జీసస్, నీకు కూడా హ్యాపీ క్రిస్మస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళ డింకులు ఇస్తాను.